ఈవినింగ్ టు ఆల్. నా మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు మీ అందరితో పంచుకోవాలని, నేను ఎక్కడ మర్చిపోతానో ఇంత పెద్ద ఫంక్షన్లో అందరిలాగే నాకు కూడా టెన్షన్ ఉంటుంది. కాబట్టి నేను నా హృదయంలో ఉన్న వర్డ్స్ని పేపర్లో రాశాను. ఆ పేపర్ ద్వారా మీకు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ముఖ్య అతిథులు రాజ్ మల్లేష్ గారు, ఫౌండర్ అండ్ సెక్రటరీ ఆఫ్ రామకృష్ణ మఠ్ మహబూబ్నగర్ గారు, మరియు మా ఆత్మీయ అతిథులు శ్రీ లక్ష్మణ్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ట్రస్మా మరియు కరెస్పాండెంట్ ఆఫ్ జ్ఞానభారతి స్కూల్, శ్రీ వెంకటయ్య గారు, డైరెక్టర్ ఆఫ్ ఋషి కాలేజ్ అండ్ స్కూల్స్, మరియు శ్రీ వంశీమోహన్ రెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ ట్రస్మా మరియు కరెస్పాండెంట్ ఆఫ్ పద్మాలయ టాలెంట్ స్కూల్, వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఇన్నాళ్ళు నన్ను దీవిస్తూ మీలో ఒకటిగా చూస్తున్న పేరెంట్స్కు ప్రత్యేక ధన్యవాదములు. మరియు ఎన్ని కష్టాలు ఎదురైనా మీతో పాటే మా ప్రయాణం అంటూ వెంట నడిచిన మా స్కూల్ స్టాఫ్కు అభినందనలు. 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కష్టాలు చూసిన నేను మీ పిల్లల భవిష్యత్తే నా ప్రాణంగా భావించాను. వారు చూపించిన ప్రేమ అభిమానాలు నన్ను ఇంత దూరం నడిపించాయని మనస్ఫూర్తిగా భావిస్తాను. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మా స్టూడెంట్స్ అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మీ అబ్బాయి లేక అమ్మాయి పట్ల మీరు పేరెంట్స్గా మంచిగా చదువుకోవాలని, మంచి మార్కులను సాధించాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతేకాకుండా వారు విలువలతో కూడిన పిల్లలుగా ఎదగాలని కోరుకుంటారు. మీతో పాటు ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకు మేము కూడా కృషి చేస్తాము. ఇక్కడ ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా పిల్లలు టీచర్స్ను, పేరెంట్స్ను మరియు ఇరుగు పొరుగు వారిని చూస్తూ పెరుగుతారు. స్టూడెంట్స్ టీచర్స్ని అబ్జర్వ్ చేసి టైం యొక్క ఇంపార్టెన్స్ని, కమిట్మెంట్ అండ్ డెడికేషన్ను, చదువు యొక్క విలువలను తెలుసుకుంటారు. అంతేకాకుండా తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ మరియు టీచర్స్ పట్ల గౌరవాన్ని ఇవ్వడం కూడా నేర్చుకుంటారు. పేరెంట్స్ పాత్ర కూడా పిల్లలపై చాలా ప్రభావం చూపుతుందని మనకు తెలుసు. అందుకే పిల్లలతో కొద్ది సమయం గడపండి. వారు చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా ఇంట్రెస్ట్గా వినండి. మీరు కూడా మీ పేరెంట్స్కు టైం ఇవ్వండి, వారితో మాట్లాడండి. మీ పిల్లలు మీతో ఎలా చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకుంటారో అలాగే మీరు కూడా మీ పేరెంట్స్తో షేర్ చేసుకోవాలని నా మనవి. అదేవిధంగా సంస్కృతి, సంప్రదాయాలను మరియు భక్తిని మీ ఇన్స్పిరేషన్తోనే పిల్లలు పాటిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. పిల్లలు ఎలా ఉండాలో మీరు చెప్పే మాటల కంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసి చూసి మంచి పిల్లలుగా, మంచి స్టూడెంట్స్గా, మంచి సిటిజన్స్గా ఎదుగుతారు. ఒక్క టీచర్స్ పాత్రనే కాకుండా పేరెంట్స్ పాత్ర కూడా సమానమని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది నా స్వానుభవం. అన్ని రంగాలలో వారి చిరునామా ఈ దేశం గుర్తించే దిశగా స్టూడెంట్స్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పవన్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Sir, for your motivational and valuable speech. Give a huge round of applause. Next I call Sharanya and Vaishnavi from 7th class to facilitate on behalf of
7th class students. To the well-known and honorable personality of our institution. He is the central figure of our institution, who always think about our institution. He always guides us, motivates us to do the best in every year. Give a huge round of applause on behalf of 7th class students. Sharanya and Vaishnavi are facilitating.